ఈ రోజు మనమైతే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో ఉన్న శ్రీ మద్ది వీరాంజనేయ స్వామి దేవస్థానం మందు ఉన్నాం. ఈ దేవస్థానం మందు చైర్మన్ గారు, కాబోయే చైర్మన్ గారు అయితే మనతో ఉన్నారు, రాజన సత్యనారాయణ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మీరు ఇక్కడ ఈ దేవస్థానం కమిటీ బోర్డు చైర్మన్ గా ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం స్వామివారు నాకు కలిగించినందుకు నేను స్వామివారికి నిరంతరం సేవ చేస్తానని చెప్పేసి ఒక చైర్మన్ హోదా కింద కాదు, సేవకుడి కింద నేను స్వామివారికి సేవ చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. జై శ్రీరామ్, జై హనుమాన్. సార్, ఇక్కడ అయితే దేవాలయంలో చాలా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇది వరకు అయితే ఇక్కడ కళ్యాణ మండపం కానీ, లేకపోతే కొన్ని వంటశాల కానీ ఇలాంటివన్నీ లేవు, కొన్ని నిర్మించారు. ఇంకా దేవాలయానికి సంబంధించి ఇంకా ఏమైనా స్థాపించాల్సిన అవసరం ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నదాన సత్రం పెద్దది కావాలి ఇక్కడ, ఎందుకంటే రానున్న రోజుల్లోనే వాడపల్లి క్షేత్రం లాగా మన మధ్యాంజనేయ స్వామి క్షేత్రం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అన్నదాన సత్రం కానీ, నైట్ ఉండడానికి రూములు కానీ, అలాగే మహిళలు ఎక్కువ మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాష్రూమ్లు అవన్నీ కూడా బాగా ఎక్కువ అవసరం ఉన్నాయి. అలాగే టూరిజం ప్లేస్ ఇది. మన భద్రాచలం నుంచి ద్వారకా తిరుమల ఇలాగ అన్నవరం వెళ్ళాలంటే మధ్యలో పాయింట్ ఇది మన మధ్యాంజనేయ స్వామి టెంపుల్. ఈ టూరిజం ప్లేస్ కాబట్టి నైట్ టైం స్టే చేయడానికి కూడా ఎక్కువ రూములు, సుమారు 50 రూములు కూడా ఇక్కడ అవసరం ఉన్నాయి. ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. ఎందుకంటే మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మనం వైజాగ్ వెళ్ళడానికి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా రావడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా మధ్యాంజనేయ స్వామి పక్క నుంచి వెళ్ళడం, ఇక్కడ మనకి దిగే పాయింట్ కూడా ఉండడం వలన మనకి స్వామివారికి, ఎందుకంటే అటు నుంచి ఇటు వెళ్ళేవాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉండటానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా మేము పాలక మండలి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అయితే 30వ తారీఖున జరుగుతుంది అని అయితే మనకు తెలిసింది. 30వ తారీఖున ఎప్పుడు జరుగుతుంది? 30వ తారీఖు మే నెల మధ్యాహ్నం 11:02 ఉదయం ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈఐపీలు అందరూ, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు వాళ్ళందరినీ కూడా పాలక మండలి ఆహ్వానించాము. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సుమారు 10,000 మంది ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారనేది అంచనా జరిగింది. వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏమన్నా స్పెషల్ ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారా? 10,000 మంది వస్తున్నారు కదా. స్పెషల్ గానే ఉంటది. ఏర్పాట్లు అంటే స్పెషలే కాబట్టి అందరూ వస్తారు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ముందు స్వామివారిని దర్శించుకుంటారు, తర్వాత మా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. తనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా కొంచెం స్వామివారి ప్రసాదం లాగే బాగుంటది. అందరూ రావాల్సిందిగా స్వామివారిని దర్శించుకొని మా కార్యక్రమంలో దిగ్జయంగా పాల్గొని మా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయవలసింది. సార్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను ఏంటంటే మీరు చాలా సామాజిక సేవ చేశారు. అలాగే ఈ దేవాలయంతో పాటు మీరు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారని తెలిసింది. ఏ దేవాలయాన్ని నిర్మించారు మీరు? నేను గత 25 సంవత్సరాలు బట్టి కూడా చాలా ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చేశాను. అలాగే పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ నేను ఫౌండర్నే. అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, దానికి కూడా ఫౌండర్నే. అలాగే గంగానమ్మ అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి గ్రామ మధ్యస్థంగా గ్రామ దేవత ఆవిడ జంగారెడ్డిగూడెం పట్టణానికి గత 25 సంవత్సరాలు బట్టి ఉగాది కార్యక్రమాలు ఉండే దసరా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే 2019లోని మా ఈరంపాలెం గురువు గారైన గరిబాటి వెంకటరమణ గారు గురుగారి సారథ్యంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయం కూడా కట్టడం జరిగింది. సుమారు 2 కోట్లు పెట్టి ఆ అమ్మవారికి కూడా టెంపుల్ 4 ఏపులు కూడా 4 మాడవీధులు ఉంటాయి, 4 ముఖద్వారాలు, 4 రోడ్లు ఉంటాయి. అలాగే అమ్మవారి ముందు కూడా ధ్వజస్తంభం 49 అడుగుల ఏకశిల. అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు అమ్మవారిని కూడా 13 టన్నుల స్టోన్ రాయిని గుజరాత్లో తీసుకోవడం జరిగింది. ఆ స్టోన్ రాయిని జైపూర్లో శిల్పుల ద్వారా అమ్మవారిని చెక్కివ్వడం జరిగింది. ఆ అమ్మవారిని 2019లోని మన శారదాపీఠం స్వరూపానంద స్వామివారు చేతుల మీదుగా ప్రతిష్ఠించాము. అక్కడికి ఎంతో మంది విశిష్ట అతిథులు వచ్చారు. గరిబాటి నరసింహరావు, సాగంటి కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ప్రవచనాలు కూడా పెట్టాము. మీరు ఎవరైనా ఇక్కడ మధ్యాంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మన నూకాలమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎన్నో కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ మేము జంగారెడ్డిగూడెం పట్టణంలో చేశాము. ఆ లక్ష దీపోత్సవం, ఆ దీపోత్సవానికి కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళందరినీ కూడా రథాలతో తీసుకొచ్చి కార్తీక మాసంలో కళ్యాణ కార్యక్రమాలు కూడా మేము జంగారెడ్డిగూడెం పట్టణంలో నడి బొడ్డులో ఏర్పాటు చేయడం చేశాము. అప్పుడు కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు వచ్చారు. అలాంటి కార్యక్రమాలు ఎన్నో నేను పాల్గొన్నాను. ఆ కార్యక్రమాలన్నింటిలో భాగంగానే స్వామివారు ఈ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే స్వామివారికి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఎవరైతే మీకు అతిథులుగా వస్తారో ఆ అతిథులకి మద్దాంజనేయ స్వామి వారి చిత్రపటం, అలాగే సూర్య భగవానుడి చిత్రపటం కూడా ఇస్తారని తెలిసింది. ప్రత్యేకంగా సూర్య భగవానుడు అంటే మీకు ఒక ఇష్టమా? అసలు ఏంటండి? అంటే ఏమీ లేదు. మా బావగారి పేరు సూర్యనారాయణ, మా అబ్బాయి పేరు కిరణ్. వాళ్ళిద్దరు తాత మనవడు. ఇంకా తాత మనవళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరి పేరు మీద సూర్యకిరణ్ ఫంక్షన్ హాలు, అలాగే సూర్య ఎలక్ట్రానిక్స్, ఇంక ఇతరితర సంస్థలన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అందుకోసం మనకి వాస్తవంగా సూర్య భగవానుడు అనేది చాలా ఉదయించే సూర్యుడు, దేవుడు. అందుకోసం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అందుకోసం నేను మా ఫంక్షన్ హాల్లో ఏ ఫంక్షన్లు జరిగినా సరే అందరికీ కూడా సూర్య భగవాను ఫోటో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మధ్య దగ్గరికి వచ్చిన ఈఐపీలు అందరికీ కూడా ప్రత్యేకంగా స్వామివారు మధ్యాహ్న స్వామివారి పాదాలతో ఉన్న ఫోటో ప్రత్యేకంగా తయారు చేశాము. వాళ్ళందరికీ కూడా స్వామివారి శేషవస్త్రంతో పాటు ప్రసాదాలతో పాటు ఆ ఫోటోలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా మంది ఈఐపీలు రేపు 30వ తారీఖున ఇక్కడికి ఆలయ ప్రాంగణంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవస్థానం తరపున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడైతే మీరు చైర్మన్ గా ఎన్నుకున్నారు. గతంలో ఏమన్నా చైర్మన్ గా ఎన్నికయ్యారా, లేకపోతే ఇదే మొదటిసారా? అంటే గతంలోనే మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళము. మా అక్కగారు బంగారు శివలక్ష్మి 2006లోని జడ్బీటీసీగా చేశారు. 2014లోనే జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్గా, మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. అలాగే నేను మండల పార్టీ ఉపాధ్యక్షుడి కింద, టీడీపీ తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం అధ్యక్షుల కింద కూడా చేయడం జరిగింది. అలాగే ఈ పదవి రావడానికి గల కారణం కూడా మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఇదైతే మే 15న ఉత్తర్వులు జారీ అయ్యాయి ధర్మకర్త మండలి అని. టోటల్ గా అసలు ఎంతమంది ఎన్నికయ్యారండి మండలి? మామూలుగా అయితే 13 ఉండాలి ఇక్కడ. మనం 5 కోట్లు టర్న్ ఓవర్ దాటిన దానికైతే 13, తర్వాత మరి 11 మందే గౌరవ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ కింద మన దేవస్థానం వారు కూడా ఉన్నారు. సుమారు 12 మంది రేపు 30వ తారీఖుని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నాము. దాంట్లో నేను రాజాన్ సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా, నేను చైర్మన్ కింద ఎన్నుకోబడుతున్నాం. జై శ్రీరామ్. చూసారు కదా, మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం అందు ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నుకోబడ్డ సత్యనారాయణ గారితో అయితే మనం మాట్లాడాము. రేపు 30వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. దీనికి అనేక మంది విఐపీలు కూడా హాజరవుతారంటున్నారు. మాది కొత్త బోర్డు అండి, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం, ఆరుగల్లి సాగుతుంది. నేను ఇక్కడ బోర్డు నెంబర్లుగా ఎన్నికయ్యానండి. నేను స్వామివారి సేవ నాకు ఎంతో ఇష్టం అండి, చేసుకోవాలని నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున నాకు అందరి తరఫున నాకు ఇచ్చారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం నాయకులందరికీ థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. నా పేరు ధూళిపాడు ప్రభాకర్ రావు అండి. మాది జంగారెడ్డిగూడెం మండలం, కేతవరం, ఏలూరు జిల్లా, ఏలూరు జిల్లా. శ్రీ మధ్యాహ్న స్వామి దేవస్థాన డైరెక్టర్గా కూటమి నాయకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లాగా ముగ్గురు ఎలాగైతే ఉన్నారో ఆ ముగ్గురు యొక్క సహకారంతో నేను తెలుగుదేశం పార్టీకి 82 నుంచి ఇప్పుడు దాకా అదే కార్యకర్తగా నేను ఉండి పార్టీకి మంచి అనుబంధంగా, మంచి నమ్మకంగా ఉండి ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులతోటి నా కూటమి ప్రభుత్వం ధర్మకర్త మండలి అంటే శ్రీ మధ్యాహ్న స్వామి గుడికి డైరెక్టర్ పదవి ఇప్పించారు. కాబట్టి ఆ స్వామి దయ వల్ల నా మీద పెట్టిన కూటమి నాయకుల యొక్క సహకారంతో ఈ యొక్క స్వామికి అన్ని వేళలా కూడా చక్కగా సేవ చేసుకుని ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సునీత, జంగారెడ్డిగూడెం. మాకు టీడీపీ గవర్నమెంట్లో ఈ మద్ది దేవస్థానంలో నాకు ఒక మెంబర్గా అవకాశం వచ్చినందుకు నేను చాలా ఎన్నో జన్మల పుణ్య ఫలం అనుకుంటున్నానండి. నేను ఈ పదవి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకు ఇలా నియమించుకున్నారో నాకు తెలియదండి, కానీ నేను ఎప్పుడు కూడా దేవుడి సేవలో ఎప్పుడు కూడా ఉంటానని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.